బీఆర్ఎస్కి ఒక షాకింగ్ పరిణామం అనుకోవాలి. ఎందుకంటే ఇదివరకు బీఆర్ఎస్ వాళ్ళలోకి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బొకేలు ఇస్తుంటే అయిపోయింది అయ్యేది. కాకపోతే ఇప్పుడు పత్రికలు చాలా బ్యాలెన్స్డ్ ఉన్నాయండు. ఇంకా బీఆర్ఎస్ అంటే భయం ఉంది. అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరన్నా వెళ్ళి బీఆర్ఎస్ని కలవబోతున్నాడంటే ముందు నుంచి పోతున్నాడు 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 అని రాసి కలవగానే అయిపోయింది 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 అంటే ఒకవేళ వాడు మొహమాటానికో లేకపోతే అక్కడ ఏదైనా పని ఉండి వాళ్ళ నియోజకవర్గం గురించి కనుక్కుందామని వచ్చినా సరే వాడు వెళ్ళిపోయినట్టే తోసేసాడు బలవంతంగా సొంత పార్టీలో వాళ్ళ చేత తిట్టించి చేసుకొచ్చి బలవంతపు పెళ్లి చేసేవాళ్ళు బీఆర్ఎస్తో. ఇప్పుడు మీడియా మాత్రం ఇంకా రేవంత్కి పూర్తిగా ఫేవరబుల్గా రాలేదు. ఇంకా బీఆర్ఎస్ అంటే భయమో ప్రేమో భక్తో ఉన్నట్టుంది. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ కాంగ్రెస్ వాళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ని ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ని కలిస్తే ఉట్టి బొకే ఇచ్చారన్నటువంటి రాసుకొచ్చారు. సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కదా, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక, సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూరు, గూడెం మహీపాల్ రెడ్డి పటాన్చెరు, మాణిక్రావు జహీరాబాద్, ఈ నలుగురు కలిసి తాజాగా వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం. కొన్ని ఏదో ఏ సంక్షేమ పథకాలు పెట్టేసి అవి ఇంతకుముందు కేసీఆర్కి మళ్ళీ వాటిట్లో తమ నియోజకవర్గానికి రావని అడగడానికి ఏం లేదు, ఈయన కూడా ఏమీ అడ్డు పెడతానని లేదు. కానీ కలిశారు అంటే మాజీలని దగ్గర చేసుకోవడం, మళ్ళీ పునరేకీకరణ పేరుతో ఏమైనా కథ నడుస్తుందో చూడాలి.